గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అరుణ పేరి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం, మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. ఉన్న మాసాల్లోకెల్లా ప్రత్యేకమైన మాసం, విశిష్టత కలిగిన మాసం ఏంటి అంటే కార్తీక మాసం. అయితే ముఖ్యంగా ఈ మాసంలో ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తుంటాము. శివుడితో పాటు విష్ణువుని కూడా ఆరాధించాలని చెప్పి అంటూ ఉంటారు. శివకేశవులు ఇద్దరిని ఆరాధిస్తేనే ఫలితం ఇంకా రెట్టింపు అవుతుంది అని చెప్పి. అదే కాకుండా కార్తీక మాసంలో ముఖ్యంగా మనకు కార్తీక పౌర్ణమి అని చెప్పి, ద్వాదశి, ఏకాదశి ఇలాంటి పవిత్రమైన తిథులు కూడా ఉన్నాయి ప్రత్యేకంగా. ఆ రోజుల్లో ఏం చేసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఈ మాసం అంతా అసలు విధి విధానాలు ఏం పాటించాలి, ఆ దేవుడి అనుగ్రహం ఎలా పొందవచ్చు అంటారు? శ్రీమాత్రే నమః అమ్మ. చక్కటి ప్రశ్న అమ్మ విజిత. కార్తీక మాసం అమ్మ పరమ పవిత్రమైన మాసముల్లో ఒకటి. అందరూ మీరు చెప్పినట్టుగా కార్తీక మాసం అంటే శివుడే అని అనుకుంటారు. కానీ శివుడు, విష్ణువు, కార్తికేయుడు, అమ్మవారు. చెప్తాను, మీకు వస్తుంది కార్తీక పౌర్ణమి టాపిక్లో. అమ్మవారిని కూడా అన్ని సర్వదేవతలను పూజించే మాసం కార్తీక మాసం. మనం అందరూ చాలామంది శివుడు, అభిషేకాలు ఇవే ఎక్కువ వింటూ ఉంటాము. కానీ విష్ణుమూర్తి కార్తీక మాసంలో దామోదర మాసము అంటారు. దామోదర లీలలు విన్నారు కదా, దామోదర మాసము అంటారు. శివుడికి అభిషేకాలు అవి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అలాగే కృష్ణుడికి అంత ప్రాముఖ్యత ఇస్తారు, అంత విశిష్టత. మనకి ఇస్కాన్ టెంపుల్స్, తర్వాత రాధాకృష్ణ టెంపుల్స్, బృందావనము ఇలా అయితే తెల్లవారుజాము 4 గంటలకి దామోదర హారతి ఉంటుందమ్మా. నేను అటెండ్ అయ్యాను చాలా చోట్ల. చాలా బాగుంటుంది. ఎంత ప్రశాంతత, ఎంత అందంగా. 1 గంట సేపు హారతి ఉంటుంది. దామోదర హారతి అంటారు. 4:30 నుంచి 5:30 వరకును. తో కృష్ణుడి గురించి. సో ఎలాగైతే శివుడికి అభిషేకాలు మారేడు దళాలతోటి, 1,00,000 దళాలతోటి పూజ చేస్తారు, 1,00,000 బిల్వార్చన. కృష్ణుడికి కూడా తులసి దళాలతోటి, 1,00,000 దళాలతోటి, తులసి దళాలతోటి కృష్ణుడికి కూడా పూజ చేస్తారు. ఇద్దరిది అంతే ఇంపార్టెన్స్ అమ్మా. ఇక్కడ కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి దామోదరి లీలలో ఒక లీల ఆ దామోదర అని ఎందుకు వచ్చిందో దానికి తెలుసుకోవాలి మనం. 2 అర్థాలు ఉన్నాయి. దామము అంటే లోకములు, తాడు రస్సి అంటాం కదా, తాడుని దామోద అంటాము. ఉదరము అంటే పొట్ట, దాము ఔర్ ఉదరము కలిపితే దామోదరము. తో లోకాలన్నింటినీ కూడా తనలో దాచుకున్నవాడు, తనలో ఉంచుకున్నవాడు దామోదరుడు. అది ఒక అర్థము. రెండవ అర్థము, ఈ దామోదరుడికి, కృష్ణుడికి చిన్నప్పుడు తాడుతోటి యశోదమ్మ పొట్టకు కట్టింది. కృష్ణుడు ఎవ్వరికి లొంగడు. కానీ ఈ యశోదమ్మ యొక్క భక్తి, యశోదమ్మ యొక్క మాతృ ప్రేమకి లొంగిపోయాడు. ఎవరికి లొంగని కృష్ణుడు అమ్మ యొక్క మాతృ ప్రేమకి, భక్తికి లొంగి తనను తను కట్టించుకున్నాడు. ఉదరానికి తాడు కట్టించుకున్నాడు. అక్కడ కూడా ఏదైనా జరుగుతోంది అంటే దాని వెనకాల ఒక పర్పస్ ఉంటుంది. ఆ తాడు కట్టి చాలా చిన్న వయసు, 7 ఏళ్ల వయసులో ఎప్పుడైతే తాడు కట్టితే, కృష్ణుడు చాలా నట్కట్ కదా, నట్కట్ అంటాం మనం. ఈ పొట్టకి ఎప్పుడైతే దానికి కట్టారో ఆ కృష్ణుడు, ఆ చిన్న కృష్ణుడు దాన్ని లాక్కుంటూ వచ్చి 2 చెట్లకి టచ్ చేశాడు. ఎందుకుట? ఆ 2 కూడా నలకుబేర మణిగ్రీవ అనే యక్షులు, వాళ్ళకి శాపం అన్నమాట. ఆ శాపం వల్ల వాళ్ళ ఒక వృక్షాల కింద అయ్యారు. ఆ శాప విమోచన ఎప్పుడు జరుగుతుందంటే ఈ ద్వాపర యుగంలో కృష్ణుడే వాళ్ళకి శాప విముక్తి చేస్తాడు. ఆ 7 ఏళ్ల వయసులో ఎప్పుడైతే కృష్ణుడు ఈ రోలు యొక్క టచ్ అయిందో వాళ్ళిద్దరూ కూడా ఆ వృక్షాల నుంచి బయటకు వచ్చి వాళ్ళు
కృష్ణుడికి ప్రార్థించి శాపముక్తులు అవుతారు. అది అందుకే ఈ దామోదరుడు అన్నారు. ఇది దాని ఉదరానికి రస్సీ చేత కట్టించుకుని దేనితోటి భక్తి ప్రేమతో కట్టిన దానికే వంగాడు అని చెప్పి దానికి ఒక దామోదర లీల ఉంది. ఇంకా చాలా చక్కగా ఉంది. అది ఇంకా పెద్ద లీల ఉంది, నేను షార్ట్ లో చెప్పాను మీకు. ఆయన ప్రతి ఒక్క లీల చిలిపి వేషాల వెనకాల ఏదో ఒక అర్థం ఉంది, చాలా అర్థం ఉంటుందమ్మా. దాంట్లో మనకు నేర్పుతున్నాడు కూడా కృష్ణుడు. అంటే మనం ప్రతి దానికి కూడా నేర్చుకోవాలి. చిన్న పిల్లాడే కదా అలా కట్టాడని కూర్చోకుండా తను ఏ కర్తవ్యం మీద చెయ్యాలో తను చేసి చూపించాడు. మనం కూడా అదే నేర్చుకోవాలి. ఏదైనా అబ్స్టకల్స్ వస్తూ ఏదైనా కష్టాలు వస్తుంటే మనం ఆగిపోతాం కదా, ఆగకండి, ముందుకు వెళ్ళండి, ఆ కష్టాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళండి అని అక్కడ చూపిస్తున్నాడు మనకి. అది దామోదర లీలలు ఏమ్మా. సో ఇక్కడ మనకి కార్తీక మాసంలో శివుణ్ణి, కృష్ణుడిని, విష్ణుమూర్తిని పూజిస్తాము. అలాగే అమ్మవారిని కూడానమ్మా. ఎందుకంటే చూడండి, ఇక్కడ కార్తీక పౌర్ణమి అని మీరు అన్నారు కదా, అమ్మవారిని కూడా పూజిస్తాము. కార్తీక మాసంలో మనం శివుణ్ణి చేస్తాము, కృష్ణుడిని చేస్తాము, అలాగే అమ్మవారిని కూడా చేస్తాము. ఈ అమ్మవారి యొక్క శక్తి ఇంత అంతా కాదమ్మా. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి, కార్తీక పౌర్ణమి ఆ రోజు చంద్రుల్లో 16 కళలు ఉంటాయమ్మా. 16 కళలు ఉంటాయి. మా శ్రీ విద్యా ఉపాసకులు ఈ కళలకి చక్కగా పూజ చేస్తామన్నమాట. అమ్మవారిలో 64 కళలు ఉంటాయి. సూర్య కళలు, చంద్ర కళలు, అగ్ని కళలు, శివ కళలు, బ్రహ్మ కళలు, విష్ణు కళలు, ఇలాగా 64 కళలతో ఉంటుంది ఆవిడ. ఈ పౌర్ణమికి, కార్తీక పౌర్ణమి రోజుని, శరత్ పౌర్ణమి రోజుని 16 కళలతో చంద్రుల్లో కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కళలు ఏంటంటే అమృతాయే నమః, మానదాయే నమః, పూషాయే నమః, మేము మంత్రాలతో చదువుతాము. రత్యే నమః, ధృత్యే నమః, శశిన్యే నమః, చంద్రికాయే నమః, కాంత్యే నమః, జ్యోత్స్నాయ నమః, పూర్ణాయే నమః, పూర్ణామృతాయే నమః. ఇవన్నీ 16 కళలు. ఈ కళలన్నీ కూడా అమ్మవారు. ఇవన్నీ మనకు కూడా అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఆ చంద్రుని చూస్తామో, కార్తీక పౌర్ణమి యొక్క చంద్రుని చూస్తామో, ఈ కళలన్నీ కూడా మనలో కూడా వస్తుంది. ఆ ఎనర్జీ మనలో కూడా వస్తుంది. ఈ అమ్మవారి కళలు అన్నమాట. అందుకే అమ్మవారిని పౌర్ణమి రోజున అమ్మవారికి చాలా చక్కగా ఉపాసన చేస్తాము. ఆ చంద్రుడు ఎదురకుండా కూర్చుని లలితా సహస్రం చదువుతాము. చాలా మంచిదమ్మా. మొన్న శరత్ పౌర్ణమికి మొత్తము ఎంతమందో పూర్తి వాళ్ళలో అందరం కలిసి, మా సాధకులందరం కలిసి వెన్నెల పారాయణ చేసాము. ఇప్పుడు ఇంట్లో అంటే ఆన్లైన్ కదా అందరూ. మా ఇంట్లో నేను, అందరూ తన ఇళ్లలో కూర్చుని బయట ఎక్కడైతే చంద్రుడు కనిపిస్తున్నాడో అక్కడ కూర్చుని చేసే పారాయణని వెన్నెల పారాయణ అంటారు. ఇప్పుడు కార్తీక మాసంలో కూడా చేయబోతున్నాము. ఎందుకంటే అది కూడా అంత ఇంపార్టెంట్. 2 పౌర్ణములు ఎక్కువ ఇంపార్టెంట్. శరత్ పౌర్ణిమ మొన్న వెళ్ళింది, ఇప్పుడు వచ్చే కార్తీక పౌర్ణమి. ఆశ్వేజ మాసంలో వచ్చే పౌర్ణమి శరత్ పౌర్ణిమనమ్మా. కరెక్ట్ అమ్మా. ఆశ్వేజ పౌర్ణమి శరత్ పౌర్ణమి అంటాము. అది అయింది. ఇప్పుడు కార్తీక పౌర్ణమి కూడా మీ అందరము చాలా మంది, వేల మంది కలిసి వెన్నెల పారాయణ చేస్తాము. సో అమ్మవారు ఆ కళలతో ఆవిడ కనిపిస్తుంది. కనిపిస్తే నిజంగానే మీరు కనీసం చంద్రుడి దర్శనం చేసుకోండి. రోజు రాత్రి చంద్ర దర్శనం చేసుకోండి. ఎంత ప్రశాంతంగా మీకు ఒక చక్కటి అనుభూతి కలుగుతుందమ్మా. ఎంత చక్కటి అనుభూతి కలుగుతుందో. మీరు ఏమీ అనక్కర్లేదు, శ్రీమాత్రే నమః అనుకోండి అంతే. అంతే. ఆ చంద్రుని చూస్తూ, ఆ కళలు చూస్తూ శ్రీమాత్రే నమః ఒక్కసారి అనుకు చూడండి, చాలా బాగుంటుంది. ఇది కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమికి మనకి అరుణాచలం తెలుసు కదా. అవునమ్మా. అరుణాచలంలో పైన కొండ మీద కార్తీక దీపం పెడతారు. అది ఎంత మంచిదానికి ఆ విశిష్టత ఉందంటే, కోట్లు కోట్లు, లక్షలు అసలు మీకు ఇసుగేస్తే రాలేరు జనం. అక్కడ ఆ రోజుకి వెళ్ళి ఉంటారనమాట ఆ దీప ప్రజలను చూడడానికి. సో అది ఇంకా వెనకాల ఇంకో స్టోరీ ఉందనుకోండి. ఇప్పుడు మన దగ్గర టైం లేదు. అరుణాచలేశ్వరుడు తెలుసు కదమ్మా. అగ్నిలింగం అక్కడ. అరుణాచలం అంటే అగ్నిలింగము. అగ్నిలింగము బ్రహ్మ విష్ణువు వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్పని వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు. నేను ముందు, నేను గొప్పని. ఈ మధ్యలో శివుడు వచ్చి
ఒక లింగ స్వరూపంగా అక్కడ ఆవిర్భవిస్తారు. వీళ్ళిద్దరూ తగాదు పడకుండా ఒక టెస్ట్ పెడతారు. బ్రహ్మగారిని పైకి పంపిస్తారు, విష్ణువుని కిందకి పాతాళ లోకాలకు పంపిస్తారు. నన్ను మీరు పట్టుకోండి, నేను ఎక్కడి వరకు ఉన్నాను పైన, నేను ఎక్కడి వరకు కింద ఉన్నాను, ఆది అంతము మీరు చెప్పాలి అని పంపిస్తాడు. బ్రహ్మగారు పై వరకు వెళుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇంకా శివుడి యొక్క లింగం ఇంకా పైనుంది, పట్టుకోలేకపోతున్నారు. కానీ అక్కడ అతను ఒక మొగలు పువ్వు, ఒక ఆవు రెండు కనిపించాయి. కనిపిస్తే వాళ్ళకి చెప్తాడు, ఇక్కడ మీరు ఉంటున్నారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, మీరు చూసారా అంటారు. చూస్తే వాళ్ళు పాపం ఏమి చెప్పరు సమాధానం. ఈయనంటారు, ఒక పని చేయండి, మీరు ఇక్కడి నుంచి ముందు నుంచి ఉన్నారు కాబట్టి మాకు తెలుసును, మేము చూసామని ఒక అబద్ధం ఆడమని చెప్తాడు బ్రహ్మగారు. అది సాక్ష్యము. విష్ణుమూర్తి శివుడు అడిగితే మాకు తెలుసును, శివుడి యొక్క ఆది మేము చూసాము అని చెప్పమని చెప్తాడు బ్రహ్మ. అలా అంటే వాళ్ళు పాపం అయ్యో బ్రహ్మగారు కదా, బ్రహ్మగారు అంటున్నారు అంటే ఎలాగంటారు, అలా అని ఆ మొగలు పువ్వును పట్టుకొస్తాడు, ఆవును కూడా పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి చూసి ఇదిగో నేను చూశాను, ఇదిగో వీళ్ళు నాకు సాక్షి ఉన్నారు అని చెప్తాడు. నవ్వుతాడు శివుడికి తెలుసు అన్నీను. విష్ణుమూర్తి కింద వరకు వెళతాడు, వచ్చేస్తాడు. ముందు బ్రహ్మగారిని అడుగుతారు, ఏం చేసావు, నీకు కనిపించిందా, ఎక్కడ స్టార్ట్ అయిందో. అయింది, ఇదిగో వీళ్ళిద్దరూ ఉన్నారు సాక్ష్యం అడగమంటే మొగల పువ్వు ఒప్పుకుంటుంది. ఆవు ఏమోను ఈ ముఖం ఉంది కదా, ముఖముతోటి ఒప్పుకుంటుంది, చూశాను నేనని. తోక ఉంటుంది కదా, తోకని ఇలా ఊపుతుంది, అంటే నేను చూడలేదు అని. అందుకే ఆవుకి పృష్ఠభాగము చాలా ఇంపార్టెంట్. ఆ పృష్ఠభాగము పవిత్రమైంది అనమాట. అబద్ధం ఆడలేదు కదా, ఈ ముఖం అబద్ధం ఆడింది. అందు గురించి ఆవుకి ఎప్పుడు కూడా మనం దండం పెట్టుకోవాలి అంటే పృష్ఠభాగము. మొగల పువ్వుకి ఏ పూజకి పనికిరావని ఆయన శాపమిస్తారు. విష్ణుమూర్తి నిజం చెప్పేస్తారు, నేను అంతం పట్టుకోలేకపోయాను అని చెప్పేస్తారు. అందు గురించి ఇప్పుడు ఏమిటి అర్థమైంది, విష్ణువు గొప్ప అని. అందుకే విష్ణువుకి దేవాలయాలు పూజలు అన్నీ ఉన్నాయి, బ్రహ్మగారికి ఎక్కడా లేదు. ఆయనకి శాపం అన్నమాట. సో ఇదంతా అరుణాచలంలో జరిగింది. ఈ స్టోరీ అంతా జరిగింది అరుణాచలం. అందుకే అది అగ్నిలింగం అంటారు. తొలి లింగం అన్నమాట అమ్మా. మనకి శివలింగం అనేది అసలు ఆవిర్భవించింది అంటే ఈ దీంతోటే తొలి లింగము అరుణాచలంలో ఆవిర్భవించింది. చాలా విశిష్టత. అరుణాచలంలో రమణ మహర్షి అని, ఆయన ద్వారా మనం చాలా తెలుసుకోవాలమ్మా. ఆయన అసలు సాధన తపస్సు అంటే ఏమిటి అన్నది ఆయన ద్వారా తెలుసుకోవాలి. మేము వెళ్ళాము, లాస్ట్ ఇయర్ మేము అక్కడే ఉన్నాం. ఈ టైంలో ప్రదక్షిణ చెయ్యాలి, 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. అక్కడ శివపార్వతులు, కార్తికేయుడు ఇప్పటికీ కూడా కొండ మీద ఉంటారు, నివసిస్తూ ఉంటారు. ఎంత తపోభూమి అమ్మ, తపోభూమి అది. ఎంతమంది అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటారు. ఇంకా చాలా విశిష్టత ఉంది. సో అలాంటి అరుణాచలము, అక్కడ దీపం వెలిగిస్తారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున. కార్తీక దీపము చాలా చాలా పెద్దది ఉంటుంది, కొన్ని గంటలు అది ఆ దీప వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం దర్శనం చేసుకుంటేనే మనలో ఉన్న ఆ పాపములన్నీ పోయి మనకి చక్కటి మనశ్శాంతి, ఆనందము కలిగి మంచి దైవీయ భావన పెరుగుతుంది. ఆ శివశక్తి యొక్క శక్తి మనలో కూడా వస్తుంది. ఓకే అమ్మ, ముఖ్యంగా కార్తీక మాసం అనగానే నది స్నానాలకి ప్రత్యేకత, దాని గురించి తెలియజేయండి. ఇక్కడ నదీ స్నానం కార్తీక మాసంలో చేయవలసింది 5 ఉంటాయమ్మా. ఒకటి మనము నదీ స్నానము, అలాగే విష్ణువులు అభిషేకములు, ఈ అదేంటి బిల్వ దళపత్రాలు పూజలు, ఇవన్నీ ఉంటుంది. జపం చేసుకోవాలి. కార్తీక మాసం అంతా కూడా మంచి మాసము, వీలున్నది మట్టుకి జపం చేసుకోవాలి. అలాగే చక్కగా ఆరాధన. ఈ కార్తీక స్నానంకి ముఖ్యత ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఆ నదులు ఎక్కడెక్కడ దగ్గర ఉంటే ఆ టైంలో కార్తీక మాసం అంతా కూడా ప్రకృతిలో శక్తులు ఉంటాయమ్మా. ప్రకృతిలో శక్తులు ఉంటాయి. తర్వాత నీరేమిటి, చక్కగా జలతత్వం. అది జలతత్వం ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది. ప్యూరిటీ అనమాట. ఎప్పుడైతే ఆ టైంలో తెల్లవారుజామునే కదా ఎప్పుడైనాను దాంట్లో మనం స్నానం చేస్తామో మనం కూడా స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటాము, శుద్ధతగా ఉంటాము. ఆ భావన వస్తుంది. ఆ కార్తీక మాసము ప్లస్ ఆ శుద్ధత, ప్యూరిటీ, ఆ ట్రాన్స్పరెన్సీ అంతా మనలో కూడా కలుగుతుంది. ఆ శక్తి మనకు కూడా లభిస్తుంది. అందు గురించి స్నానం చేస్తాము, పవిత్రంగా ఉంటాము.
ఈ నెల్లాళ్ళు కూడా చక్కగా పవిత్రంగా ఉంటారు, సాధన చేస్తారు, జపం చేస్తారు, పూజలు చేస్తారు, ఆరాధన ఇవంతా కూడా చాలా బాగా. ఇక్కడ మనకి ఏకాదశి ద్వాదశి అని వస్తాయి. అవును. మా నార్త్ సైడ్లో అయితే ఏకాదశి చాలా బాగా చేస్తారు. తులసి వివాహం ఉంటుంది. తులసి వివాహం రెండో రోజు మనం అదే సేమ్ క్షీరాద్వాదశి అంటాము. ఓకే ఓకే. వాళ్ళు తులసి వివాహం అని ఏకాదశి చేస్తారు, మనం ద్వాదశి చేస్తాము. ఆ తులసి వివాహం అంటే శాలిగ్రాముడు తులసికి వివాహము. మనం ఎంత చక్కగా ఇంట్లో మనం పెళ్లి చేస్తామో అదే విధంగా అంత భక్తితోటి తులసికి శాలిగ్రామ్కి వివాహం చేస్తారు. చాలా బాగా ఉంటుంది. చెరుకు గడులు అవన్నీ కట్టి చక్కగా అలంకారం చేసి బయట కూర్చుని ఇక్కడమ్మ విసిరి చెట్టు తులసికి చాలా ప్రాధాన్యత. విసిరి చెట్టు తెలుసు కదా, ధాత్రి వృక్షం అంటారు. వన భోజనాలు చేస్తాము. ఈ విసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉంటారు. మనకి విసిరి అంటేనే విష్ణుమూర్తి యొక్క స్థానం అన్నమాట. అందుకే అక్కడికి వెళ్ళి కూర్చుని మనం భోజనాలు చేస్తే అక్కడ ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో, విష్ణుతత్వం ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మనలోకి వెళ్తుంది. ఆ ప్రసాద రూపంలో దేవుడికి పెట్టి తింటే అది ప్రసాదం అవుతుంది మనకి. అంత చక్కటి విసిరి చెట్టు, వనభోజనం వనాల్లోనే ఉంటాయి విసిరి చెట్లు కాబట్టి తర్వాత ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు. అక్కడికి వెళ్ళినా కూడా అంత మహత్యం ఉంది విసిరి చెట్టుకి. ఆ రోజు వరకు మామూలుగా చాలా మంది ఉసిరి కొమ్మలు తెచ్చి తులసి చెట్టులో పెట్టుకొని అదే మట్టిలో పెట్టి అలా కూడా పూజలు చేస్తూ ఉంటారు కదా. పాపం కుదరకపోతుంది కాబట్టి చేస్తున్నారు. కానీ చాలా మంది అంటారు అలా మొక్క కదమ్మా, అది వృక్షం కాదు, జస్ట్ మన సాటిస్ఫాక్షన్ గురించి, వృక్షాలు దొరకట్లేదు కదా అని అలా చేస్తున్నాము. కానీ కొంతమంది మన గురువులు అంటారు అలా చేయకూడదు అంటారు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, ఎక్కడ సిటీల్లో ఉంటున్నాం మనము. సిటీలో ఉన్న వాళ్ళకి ఆ వృక్షాలు ఎక్కడ దొరుకుతాయి? మన మనస్సు ప్రధానం దీంట్లో, మన భక్తి మన భక్తి ప్రధానం. భక్తితోటి నువ్వు అదే వృక్షం అనుకో, ఆ మొక్కనే ఒక వృక్షం అనుకో, చక్కగా తులసి పక్కన పెట్టుకుని వృక్షంగా భావన ముఖ్యము, భక్తి ముఖ్యము, భావన ముఖ్యము. ఈ భక్తి భావనతోటి నేను ఆ విసిరి చెట్టుకే ఆ విష్ణుమూర్తికే చేస్తున్నానని భావనతో చేస్తే తప్పకుండా ఆ విష్ణువు మీకు చక్కటి ఆశీర్వచనము, ఆ శక్తి ఇస్తాడు, ఎంతో మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాడు. ముందు ఏకాదశి అయింది. ఏకాదశి అంతా కూడా వ్రతం కింద చేస్తారు. కార్తీక మాసం కదా, కార్తీక సోమవారాలకి చాలా ప్రాముఖ్యత. శివుడు కదా, కార్తీక సోమవారాలు చక్కగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యాక దీపాలు అవన్నీ పెట్టి పూజలు చేసుకుని భుజిస్తారు ప్రసాదం కింద. అలాగే ఏకాదశి, కార్తీక ఏకాదశి చాలా చాలా విశిష్టత ఇప్పుడు చెప్పుకున్నాము. దాని తర్వాత వచ్చేది ద్వాదశి. ఏకాదశి అంతా ఉపవాసం ఉంటారు. రెండో రోజు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని చక్కగా మనం పిలుచుకుంటాము. ఆ రోజు కూడా ఇలాగే తులసి మొక్క, ఈ మన విసిరి మొక్క రెండు పక్క పక్కనే పెట్టుకుని బయట దీపాలు పెట్టుకుని చక్కగా లక్ష్మీ అష్టోత్తరము, తర్వాత విష్ణుమూర్తివి మనకు వచ్చిన దాంతో ఎంతో భక్తి శ్రద్ధతోటి అక్కడ కూర్చుని పెట్టుకుని, కృష్ణుడికి అటుకులు ఇష్టం కదా, ఆ రోజుని ఆ క్షీరాద్వాదశికి ఇంచుమించుగా కొబ్బరి అటుకులు దీనితో చేసిన ఏదో ఒక ప్రసాదము, పిండి వంటలు, కృష్ణుడికి ఏది ఇష్టమో అది నైవేద్యం కింద పెట్టి మనందరం ప్రసాదం కింద పూజిస్తాము. సో ఏది చేసినా కూడా అమ్మ ఇవన్నీ కూడా మన పిల్లలకి మనము కూడా భక్తి భావనతోటే చెయ్యండి. ఆడంబరాలు కాకుండా, కొంతమంది అంటే ఈ డెకరేషన్స్కి దానికి చాలా టైం ఇస్తారు. ఎక్కడైతే పూజ చేయాలనుకున్నారో అక్కడ తక్కువ టైం ఇస్తారు. అవునమ్మా, నాకు అనిపిస్తుంది అవన్నీ మీరు కొంచెం చెయ్యండి, కానీ అలసిపోకుండా అవంతా అలసిపోయి చేసేయకుండా కాస్త టైం దీనికి ఎక్కువ స్పెండ్ చేయండి. ఏదైతే మనం మంత్రాలతో మనం చదువుతున్నామో, నామం అనుకోండి, మంత్రం అనుకోండి, పూజ అనుకోండి, ఏదో అని చేస్తాం కదా, అయినా ప్రకృత్యై నమః, వికృత్యై నమః అని అంటాం కదా. ఎప్పుడైతే ఈ మంత్రములు మన నోటి నుంచి వచ్చాయో అక్కడ ఏంటవుతుంది, వైబ్రేషన్స్, మన లోపల నుంచి వచ్చిన ఈ మంత్రములు, ఈ వైబ్రేషన్స్ మన చుట్టుపక్కల, మన ఔరా లాగా మన చుట్టుపక్కల ఉంటుంది, పాజిటివ్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడే మనం చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అందుకే మంత్రములు మామూలువే కదా అనుకుంటారు, కానీ కాదమ్మా, మంత్రములే. వేదముల ద్వారా వచ్చిన మంత్రాలకి చాలా శక్తి ఉంది. ఈ రోజుల్లో ఇప్పుడు మన అందరము కూడా, మన మానవులకి దైవ మార్గము, దేవుణ్ణి
నే చాలా ఇంపార్టెంట్. అది కొలిస్తేనే మనం ఆనందంగా ఉండగలుగుతాము. ఈ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ విగ్రహ ఆరాధన, అది విగ్రహము అని ఒక రాడు అది అని అలా అని భావించకుండా ఆ విగ్రహంలో శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు, నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే సతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. సతయుగంలో 100% ధర్మం 4 పాదాల మీద ఉండేది. 100% అందరూ ధర్మంగా ఉండేవారు. అధర్మం అనేది లేనే లేదు. త్రేతాయుగం వచ్చేసరికి ధర్మం 1 పాదం తగ్గిపోయింది. రాక్షసులు స్టార్ట్ అయిపోయారు, రావణుడు లాంటి వాళ్ళు. ద్వాపరయుగం వచ్చేసరికి కృష్ణుడు, కంసుడు ఒకే ఇంట్లో రాక్షసులు. కృష్ణుడు దేవుడు, కంసుడు రాక్షసత్వం ఒకే ఇంట్లో. ఇప్పుడు మన కలియుగం వచ్చేసరికి మన దగ్గర దేవుళ్ళు లేరు, ఇక్కడ రాక్షసులు వేరే ఎక్కడో లేరు, ఇక్కడున్నారు. ఎక్కడో కనిపించరు, మనలోనే 2 ఉన్నాయి. అందుగురించే మనలో ఉన్న ఈ దైవీ తత్వము, ఈ రాక్షసత్వమును అర్థం చేసుకుని మనం ఈ రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో, అహంకారము, క్రోధము, ఈ బాధలు, తర్వాత మన ఇవన్నీ కూడా రాక్షస గుణాలు. ఈ దుర్గుణాలన్నీ కూడా రాక్షస గుణాలు. ఇవన్నీ మనం తగ్గించుకుంటే ఎలా తగ్గుతాయి? ఈ భక్తి భావంతో ఉండి ఈ ఆరాధనలు చేస్తే మనలో దైవీ లక్షణాలు పెరుగుతాయి. అందరికి మంచి చెయ్యాలని ఉంటాము. అప్పుడు మనకి ఈ రాక్షస గుణాలను మనం చంపుకుంటాము. మనకు నరక చతుర్దశి కూడా మనకు అదే చెప్తోంది. సో ఇవన్నీ తప్పుకుంటే మనం చక్కగా ఎంత ప్యూర్గా ఉంటాం, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాము. సో అది మనకి నేర్చుకోవాలి. ఇవన్నీ చేసేది ఎందుకు? ఆ తత్వాన్ని గ్రహించి మనం మనలో ఆ చేంజెస్ తెచ్చుకోవాలి. నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో కనుక వెళ్తే ఇవన్నీ సాధ్యపడే అవకాశం ఉంటుంది కదా. అవునమ్మా, కరెక్ట్ అమ్మా. ఒకటే ఒక మార్గం ఆధ్యాత్మికము, దైవ నామస్మరణ. కలియుగంలో మీరు ఏం చేసినా చేయకపోయినా దైవనామస్మరణ చేస్తే మీకు తప్పకుండా మీరు భక్తి, జ్ఞానము, ముక్తి, మోక్షం పొందాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. ఈ దైవనామస్మరణ వల్ల, ఆ దేవుణ్ణి పట్టుకోవడం వల్ల మనం చాలా సులభంగా దేవుణ్ణి పట్టుకుని మోక్ష మార్గం వెళ్ళే మనకు దొరుకుతుంది. అతి సులభంగా దేవుడు మనకి దొరుకుతాడు, కరుణిస్తాడు. నిజంగా చెప్పాలంటేనమ్మా, దేవుడు మనకు చాలా చక్కగా సులభంగా దొరికే, మన మానవులకే, మిగిలిన వాళ్ళకి కాదు, మన మానవులకి దేవుడు చాలా సులభంగా దొరుకుతాడు. అలా దొరుకుతున్నా కూడా మనం పట్టుకోలేకపోతున్నాము. మనకు పూర్వంలో ఋషుల్లా అంత కష్టపడక్కర్లేదు. వాళ్ళు ఎంత కష్టపడితే దేవుడు చేసి ఎంతో కఠినంగా చేస్తేనే వాళ్ళకి ప్రత్యక్షం అయ్యేవాడని చెప్పి విన్నాం. అవును, కానీ ఇప్పుడు మానవులకి మన దేవుడు ఎంత సులభం చేశాడో, నా నామస్మరణ చేసుకోండి, నన్ను పట్టుకోండి అని చెప్తున్నా కూడా మనం ఆయన్ని పట్టుకోలేకపోతున్నాము. సో ఎప్పుడైతే మనం ఒక్కసారి ఆయన నామస్మరణ చేసి ఆయన పట్టుకుంటామో సులభంగా దేవుడు దొరుకుతాడు. మనం ఎంతో చక్కటి లెవెల్లో ఎక్కడ ఉంచాలో అక్కడ తీసుకెళ్తాడు. ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. కోరుకోకుండానే మనకు వరాలు ఇస్తాడు. మనని చాలా మంచి స్థితిలో ఉంచుతాడు. సన్మార్గం చూపిస్తాడు. సద్గతులు పొందుతాము. ఏమ్మా, అది అంత విశిష్టత ఉంది కార్తీక మాసము ఈ దైవనామస్మరణలోను. అమ్మ, మనం ఇంతకు ముందర ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది అసలు కార్తీక మాసంలో మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి అని చెప్పి మనం కొంతవరకు మాట్లాడుకున్నాము. ఇంకా ఎటువంటి విశేషాలు మనం పాటిస్తే బాగుంటుంది? దాంతోపాటు మీరు అష్టకం గురించి కూడా, అరుణాచల అష్టకం గురించి కూడా చెప్తానన్నారు. మనకు అందులో సమయం సరిపోలేదు. మరి దీంట్లో దాని గురించి వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కార్తీక మాసము చాలా విశేషమైన మాసం అమ్మ. ముఖ్యంగా ముందు చేయకూడని చెప్పుకుందాం. ఈ మాసంలో శివకేశవ భేదం చూపించరాదు. శివకేశవుల్ని ఇద్దరినీ అర్చించుకోవాలి. ఎందుకంటే శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివహే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. మా చిన్నప్పుడు గుడికి తీసుకెళ్తే ఇది చెప్పించేవారమ్మా. శివాలయంలో విష్ణుమూర్తికి నమస్కారం చేసుకునేమనేవారు మా నాన్నగారు. విష్ణాలయానికి వెళ్తే శివుణ్ణి తలుచుకునేమనేవారు. అంటే ఆయన హృదయంలో ఈయన, ఈయన హృదయంలో ఆయన ఉంటారట. వాళ్ళకిద్దరికి ఏం భేదం లేదు. ఆ భేదం చూపడం కూడా చాలా దోషము. ఆ శివకేశవ భేదం చాలా చూపించడం చాలా పాపం. అంటే పుట్టగతులు ఉండవు అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే శివకేశవ భేదం ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో చూపరాదు. ఎందుకంటే చూడండి, ఈ మాసాన్నంతా కూడా కార్తీక దామోదరుడిని అర్చించుకుంటూ ఉంటాము. పైగా శివుడు ఈ మాసంలో కార్తీక త్రయంబకేశ్వరుడని, అలాగే విష్ణువు కార్తీక దామోదరుడని
పిలుస్తూ ఉంటాం. అలాగే శివాభిషేకాలు ఎంత శ్రేష్టమో, శివాలయాల్లో ఎన్ని పూజలు జరుగుతాయో అలాగే నారాయణ పూజ చూడండి, ఏకాదశి, ద్వాదశి, తులసి కళ్యాణం, అవును, తులసి పూజ, తులసి దీపారాధన, ఇలా చాలా విశేషం అండి. అందుకని ఎప్పుడు కూడా ఈ మాసంలో మీరు ఇత్తప్పుడు ఏం చేశారు ఏం లేదో తర్వాత విషయం, కానీ కార్తీక దామోదరుణ్ణి, కార్తీక త్రయంబకేశ్వరుని కూడా ఈ మాసంలో అర్చించుకోవాల్సింది. ఓకే. ఇక దీపారాధన మొట్టమొదటిగా చేయవలసింది తులసి దగ్గర. తులసి దగ్గర చేసిన తర్వాతే మిగిలిన చోట్ల దీపారాధన చెయ్యాలి. పూజా మందిరంలో కూడానమ్మా తులసి మొక్క ఉంటుంది ముందు కదమ్మా తులసి మనకి దగ్గరే. ఇంటి దగ్గర. ముందు స్నానం చేయగానే తులసి పూజ చేసుకున్నాకే దీపారాధన చేయాలి ఈ మాసంలో. ఎందుకంటే దీపాలు ప్రత్యేకం కదమ్మా ఈ మాసం అంతా కూడా. ఆ దీపాలు కూడా శ్రేష్టమైన ఉపయోగించండి. మహా అయితే 1 నెల డబ్బులు ఖర్చు పెడతారు అంతే. అంతే శ్రేష్టమైనవి, ఎందుకంటే ఆవు నెయ్యి మనకి ప్యూర్గా దొరుకుతుంది లేదు కాబట్టి నువ్వుల నూనె, ఆడించిన నువ్వుల నూనె తెచ్చుకుని మళ్ళీ ఎన్ని ఒత్తులు వేయాలి, సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేసుకోండి. తులసి దగ్గర దీపారాధన చేసుకుని, తులసి పూజ చేసుకుని, నివేదన చేసుకుని చక్కగా కార్తీక దామోదరుని అర్చించుకుని లోపలికి వచ్చి నిత్య పూజ చేసుకోండి. ఉదయం చేసేస్తున్నారు అంటే పొద్దున్నే అభిషేకం చేసేసుకోండి అమ్మా. చాలా ఏమీ రాదు మీకు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. ప్రదోష కాలంలో ఉదయం కుదరలేదు, మీ ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా శివుడి మీద కాసిన నీళ్లు పోసి ఒక బిల్వపత్రాన్ని సమర్పించండి. చాలా ఎందుకంటే మనం శ్రావణ మాసంలో చెప్పుకున్నాం ఒక ఎపిసోడ్లో, మీకు గుర్తుందో లేదు, సంపద అంతా కూడా శివాధీనం. సంపద కావాలి అనుకున్న వారు శివుణ్ణి అర్చిస్తే ఈ నెల్లాళ్ళు చక్కటి సంపద కలుగుతుందమ్మా. దీపంలో లక్ష్మి కొలువై ఉంటుంది. ఈ నెల రోజులు చక్కగా క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే కొన్ని నియమాలు, ఆహార నియమాలు, అల్లం వెల్లుల్లి తినకపోవడం, మసాలాలు తినకపోవడం. ఎందుకంటే ఈ మాసం కూడా చూడండి, సాయంత్రము పగలు తక్కువ ఉంటుంది, చీకటి తొందరగా అయిపోతుంది, ఆహారం అరగడం కూడా కష్టం. అందుకే ఉపవాసాలు ఎక్కువ ఈ మాసంలో. అంటే ఏవైనా కూడా మన ధర్మాన్ని, మన ప్రకృతిని అనుసరించే ఉంటాయి కదా మన ధర్మాలన్నీ కూడా. ఈ మాసంలో బ్రహ్మచర్యం పాటిస్తే కూడా చాలా మంచిది. అలాగే ఉపవాసాల దగ్గరకు వచ్చేసరికి చాలా మంది కార్తీక నక్తాలను చేస్తూ ఉంటారు. అవునమ్మా. నక్తాలంటే పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని రాత్రి భోంచేస్తూ ఉంటారు. ఇది ఒక నియమం, అది మీ ఇష్టం. అది మొదటి రోజు సంకల్పం ఏం చెప్పుకుంటే దాని ప్రకారంగా మీరు చేయొచ్చు. అలాగే ఆహార నియమాలు చెప్పాను చేయకూడని వాటిల్లో. అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిదని కూడా నేను చెప్పాను. ఇక చివరిది, మగవారు కూడా దీపారాధన చేయాలి ఈ మాసంలో. కేవలం స్త్రీలకే కాదండి, మగవారికి కూడా దీపారాధన అవసరము. ఐశ్వర్యం ఒక ఆడవాళ్ళకే కాదు కదా. చాలా మంది శివాభిషేకం చేస్తే ఏం వస్తుందండి, పుణ్యమే వస్తుంది. కాదండి, పుణ్యంతో పాటు చక్కగా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది శివుడికి బిల్వార్చన చేయడం ద్వారా. అలాగే చాలా మందికి అపోహ ఉంది, శివాలయాల్లో ప్రసాదం తీసుకోవచ్చా? ఈ మధ్య కొత్తగా వింటున్నాం, శివాలయాల దగ్గర ప్రసాదం తీసుకుంటే దెయ్యాలు భూతాలు పడతాయని. అదంతా శుద్ధ అబద్ధం. చక్కగా తీసుకోండి. కానీ ఈ చండీశ్వరుడికి కోపం వస్తుంది మనం శివాలయం నుంచి ప్రసాదం తీసుకొని వస్తే అని అంటూ ఉంటారు కదా. అందుకే ఒక కొబ్బరికాయ కొట్టామనుకోమ్మా, ఓ చెక్క చండీశ్వరుడికి పెట్టాలి, ఓ చెక్క మనం తెచ్చుకోవాలి. ఓకే. ఒక చెక్క అక్కడ పెట్టి మొత్తం తెచ్చుకోవద్దు. అవును, ఒక చెక్క అక్కడ పెట్టి ఒక చెక్క మనం తెచ్చుకోవాలి. అంతే తప్ప దెయ్యాలు భూతాలు ఏమీ పెట్టవు. తీర్థం ఇస్తే తీసుకోండి. అంటే ఉపవాసంలో ఉన్నప్పటికీ తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు అంటారా టెంపుల్లో? ఉపవాసంలో ఉన్న తీర్థం తీసుకోవాలి. ఓకే. భగవంతుడి తీర్థ ప్రసాదాలు తిరస్కరించరాదు. భగవత్ కటాక్షం అక్కడే కదమ్మా మనకి దొరికేది. అవును అవును, ఆయన దగ్గర ఉంది. ఎంత ఎనర్జీ ఉంటుంది వాటికి, ఆ నీటికి కానీ ఆ ప్రసాదానికి కానీ. ఆయన భుజించిన కొబ్బరి చెక్క మనం తింటున్నామంటే ఇంకెంత ప్రసాదం. అందుకని చక్కగా ప్రసాదాలు తీసుకోండి. ఈ మాసంలో ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ 30 రోజులు ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకుని బిల్వ వృక్షం కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేయడం ద్వారా పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, సంపద కలుగుతుంది. చాలా రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. మారేడు బిల్వ వృక్షం కింద గుళ్ళల్లో ఉంటుంది.
వాళ్ళు ఇప్పుడు కూడా ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు. ఒక అవును, వృక్షం అవును, ఉంటే చాలు, చిన్నగా. దాని కింద కూర్చొని దాని పక్కనైనా కూర్చుని చక్కగా శ్రీ సూక్త పారాయణ చేయడం చాలా శ్రేష్టం. నేను ఇది ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిస్తుంది. ఇప్పుడు ఈ పారాయణ చేస్తున్నప్పుడు ఒకవేళ ప్రత్యేకంగా నియమాలు ఏమైనా పాటించాలా ఏమన్నా మమ్మల్ని? కార్తీక అంటే నియమాలు చాలా మంది పాటిస్తారు కార్తీక మాసం అంతా కూడా. ఒకవేళ అలా పాటించని వాళ్ళు ఈ పారాయణం మాత్రం చేసుకుంటాము అని అంటే ఆ ఫలితం ఉంటుందా? మరి నియమాలు పాటించాలా మళ్ళీ? చేసుకోవచ్చు. కాకపోతే ఆహార నియమాలేనమ్మా. సాత్వికమైన ఆహారం భుజించడం, కొన్ని కావాలంటే కొంచెం కష్టపడాలి కదా, అందుకని సాత్వికమైన ఆహారాన్ని భుజించడం. సాయంత్రం రాత్రి చదువుకోమన్నాను కాబట్టి ఒక దీపారాధన చేయడం ఆ బిల్వ వృక్షం దగ్గర, ఇది చాలా శ్రేష్టము. మీ అందరికీ కూడా చాలా సులువుగా చదువుకునేటటువంటి అరుణాచల అష్టకాన్ని నేను చదివి వినిపిస్తాను. చక్కగా చదువుకోండి, మీకు అందరికీ గూగుల్లో కూడా దొరుకుతుంది ఇది. దర్శనాదభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాదరుణాచలే కరుణాపూరితాపాంగం శరణాగతవసలం తరుణేందుజటామౌళిం స్మరణాదరుణాచలం సమస్తజగదాధారం సచ్చిదానందవిగ్రహం సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలం కాంచనప్రతిమాభాసం వాంఛితార్థఫలప్రదం మాం చ రక్షసురాధ్యక్షం స్మరణాదరుణాచలం బద్ధచంద్రజటాజూటం అర్ధనారీకళేబరం వర్ధమానదయాంబోధిం స్మరణాదరుణాచలం కాంచనప్రతిమాభాసం సూర్యకోటిసమప్రభం బద్ధవ్యాఘ్రపురీధ్యానం స్మరణాదరుణాచలం శిక్షయాఖిలదేవారి భక్షితక్ష్వేలకంధరం రక్షయాఖిల భక్తానాం స్మరణాదరుణాచలం అష్టభూతి సమాయుక్తం ఇష్టకామఫలప్రదం శిష్టభక్తి సమాయుక్తాన్ స్మరణాదరుణాచలం వినాయకసురాధ్యక్షం విష్ణుబ్రహ్మేంద్రసేవితం విమలారుణపాదాబ్జం స్మరణాదరుణాచలం మందారమల్లికాజాతి కుందచంపకపంకజైః ఇంద్రాదిపూజితాన్ దేవీం స్మరణాదరుణాచలం సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనం మందస్మితముఖాంబోజం స్మరణాదరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ్. ఇది అరుణాచల సంస్కృతం, చాలా బాగుంటుంది, చాలా చిన్నదైనా కూడా చాలా మంచి ఫలితాన్ని మనకి ఇచ్చేటటువంటిది. అసలు ఈ మాసంలోనే అరుణాచల అనేది స్ఫురణకి రావడమే పూర్వజన్మ సుకృతం. చాలామంది దీపారాధన, అక్కడ దామోదర పూజ, లేకపోతే శివాభిషేకము, ఇవే. అరుణం అంటే, అరుణలింగం అంటే అగ్నిలింగం.
ఈ మాసం అంతా కూడా కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం అందుకని చక్కటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందమ్మా ఈ అష్టకం. అలాగే సరిపోతుందమ్మా, విన్నా సరిపోతుంది. ఇప్పుడు నేను పాడింది చక్కగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో తెలుసా మీరు చదువుతున్నంతసేపు. చాలా బాగుంటుందమ్మా. మంచి అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది ఈ స్తోత్రం. అంటే ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క మహిమాన్వితమైనటువంటిది. అందులో ఈ అరుణాచల అష్టకం అమ్మ, అసలు అరుణాచలేశ్వరుడే చూడండి, మనకి ఆహారం అరగాలంటే లోపల ఏముండాలి? అగ్ని ఉండాలి. అన్నిటినీ ప్రసాదిస్తాడనమాట. మనకి ఆహారం కావాలంటే సూర్యుడి ద్వారా అగ్ని రావాలి. అందుకని ఈ అరుణాచల అష్టకం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. చదువుకోలేని వారు చక్కగా ఇప్పుడు నేను చదివింది వినండి కూడా అది కూడా ఎలా వినాలి? త్రికరణ శుద్ధిగా వినండి. మాట ఎక్కడో మనసు ఎక్కడో పెట్టకుండా చక్కగా ఏవో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చక్కగా వినే ప్రయత్నం చేయండి. అలాగే బిల్వ వృక్షం కింద శ్రీ సూక్త పారాయణ కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. అయితే ముఖ్యంగా కార్తీక మాసం అనగానే ఇదంతా కూడా ఆధ్యాత్మికానికి సంబంధించిన ఒక మాసంగా మనం విశేషంగా చెప్పుకుంటాం. మరి అసలు ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, మాసం అంతా ఆచరించాల్సిన విధానాలు ఏంటో తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. యా దేవీ సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసము కార్తీకంలోనే ఉంది. కార్తీకము అంటే కృత్తికా నక్షత్రము చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాసాన్ని కార్తీక మాసము అంటారు. ఈ కార్తీక మాసంలో చాలా శ్రేష్టమైనవి స్నానములు, దీపారాధన, అలాగే తులసి పూజ, ఉపవాసాలు. ఒకటేంటి, చాలా విశేషాలు ఈ కార్తీక మాసంలో ఉన్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్నానం. ప్రదోషకాలం నుంచి అంటే దగ్గర 3:30 నుంచి 5:30 లోపల స్నానాది కార్యక్రమాలు ఖచ్చితంగా పూర్తి చేసుకుని తీరాలి. అందుకే దీపావళి నాడు చూడండి, అభ్యంగన స్నానం కూడా ప్రదోషకాలంలో జరగాలని చెప్తారు. ఎందుకంటే ఈ మాసం అంతా కూడా తిలలలో లక్ష్మీదేవి, జలంలో గంగాదేవి నివాసం ఉంటారు. అందుకే స్నానానికి అంత ప్రత్యేకత. మనం ప్రత్యేకించి గంగానది దాకా వెళ్లాల్సిన పని లేదు. మామూలుగా నిత్య స్నానం చేస్తున్నప్పుడు శ్లోకం చదువుకుంటాం కదా, గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చదువుకుంటాం. కానీ ఈ మాసంలో ప్రత్యేకంగా జలమునందు గంగాదేవి ఉంటుంది. అందుకని ప్రదోష సమయంలో అంటే ఉదయము 3:30 నుంచి 5 గంటల సమయం, 5:30 వరకు అనుకోండి, 5:30 వరకు కూడా అమ్మవారు, ఆ గంగా అమ్మవారు అందులో కొలువై ఉంటారు. అందుకని చక్కగా స్నానం చేయడం ద్వారా మనసు శరీరము కూడా శుద్ధి అవుతాయి. స్నానం కూడా చల్లటి నీళ్ళతోటే చేయాలంటూ ఉంటారు కదమ్మా ఎక్కువగా, అంటే వేడి నీళ్ళతో కాకుండా. అవునమ్మా, అందుకే తెల్లవారుజామున స్నానం. ఎందుకంటే తెల్లవారుజాము నీళ్ళు మరీ చల్లగా ఉండవు, మరీ నులివెచ్చగా ఉంటాయి, గోరువెచ్చగా ఉంటాయి. అందుకని ఎప్పుడూ చన్నీళ్ళ స్నానం ఎప్పుడూ శ్రేష్టం, ఏ కాలమైనా శ్రేష్టము. కానీ ఆరోగ్యరీత్యా కొంతమంది చేయలేని వాళ్ళు అలా ఏం లేదమ్మా. ఆరోగ్యం, ఎందుకంటే ఇప్పుడు ఇలా చెప్పాను అనుకోండి, రేపటి నుంచి చన్నీళ్ళ స్నానం మొదలు పెడతారు. అవునవును. ముఖ్యంగా స్త్రీలకి ఈ మాసంలో చెప్పేటటువంటి సూచన, మొదటి రోజు అంటే బుధవారం నుంచి కార్తీక మాసం మొదలైంది కాబట్టి బుధవారం రోజు చక్కగా తల మీద నుంచి స్నానం చేసుకుని మళ్ళీ సోమవారం కానీ పౌర్ణమి ఇలాంటి తిథుల్లో మాత్రమే చేయండి తప్ప కంఠ స్నానం స్త్రీలకి చాలు, తలమించి చేయవలసిన పని లేదు. కార్తీక సోమవారం కూడా పసుపు రాసుకుని మీకు ఓపిక లేకపోతే స్నానం చేస్తే తల స్నానం చేసినంత ఫలితం స్త్రీలకు ప్రత్యేకంగా. కంఠ స్నానం చాలు స్త్రీలకు కూడా. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు చక్కగా దానికి నియమాలు పాటించాలి కాబట్టి భార్యాభర్తలు కలిసి వెళ్ళడము, సంకల్పం చెప్పుకోవడము, అక్కడ కూడా పసుపు రాసుకునే నదిలో స్నానం చేయాలి. ఎందుకనమ్మా పసుపు ఎందుకు రాసుకోవాలి అసలు మొహానికి? పసుపు అంటే అమ్మా అసలు శుద్ధి కదా. పసుపు మామూలుగానే ఎలాగా యాంటీబయాటిక్. చూడండి, ఏదైనా కొంచెం ఇలా ఏదైనా మనకు తెలియని మైలా ఏదైనా జరిగిన పసుపు నీళ్ళు చల్లండి అంటారు. అంటే శుద్ధి. అక్కడ ఏంటి, ఆ ప్రాంతం అంతా పసుపు వల్ల శుద్ధి. అంటే పసుపు ఎలా ఉద్భవించింది అంటే నందీశ్వరుడి కొమ్ము నుంచి ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు. పసుపు కొమ్ము నందీశ్వరుడు, ఆ కొమ్ము అని అందుకే అంటారు దాన్ని. అందుకని అదంతా ఒక కథ ఉంది, తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పసుపు ప్యూరిటీ. స్త్రీలు కనుక అలాగే యాంటీబయాటిక్ కాళ్ళకి రాసుకోవడం, మనం దేహానికి రాసుకుని స్నానం చేయడం వల్ల
రకరకాల వ్యాధులు అనేవి వ్యాపించకుండా ఉంటాయి. అది కూడా అందుకని పసుపు రాసుకోవడం వల్ల ముఖ్యంగా స్త్రీలు ఏంటమ్మా, చాలా ఇంట్లో ఎన్ని బాధ్యతలు ఉంటాయి, రోజు తలస్నానం చేసి తల తడుపుకుంటూ ఉంటే ఎలాగ జలుబులు జ్వరాలతో పడుకుంటారు. అంతే. ఇంకా పూజలు ఏం చేస్తారు? అందుకని కంఠ స్నానం చేసుకోండి. అలాగే ముఖ్యంగా దీపారాధన, స్నానము దీపారాధన కూడా ప్రదోషకాల సమయంలో పూర్తయిపోవాలి. 5:30 లోపు ఖచ్చితంగా పూజ కూడా. తులసి దీపారాధన, ఆ తర్వాత గుమ్మం దగ్గర దీపం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా 5:30 లోపు పూర్తయిపోవాలి. లేదు 5:30 లోపు చేయలేకపోతే ఉదయం నిత్య దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాల సమయంలో దీపారాధన, శివాభిషేకం చేసుకోవడం కూడా చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ సమయంలో అరుణాచలేశ్వరుని తలుచుకోవడం చాలా మంచిది మాసమంతా కూడా. ఎందుకు అంటే ఈ మాసమంతా కూడా మనం ఏమి వెలిగిస్తాము? దీపాలు వెలిగిస్తాం. దీపాలంటే ఏంటి? అగ్ని. అరుణాచలేశ్వరుడు ఎవడు? అగ్నిలింగం. పంచభూతాల్లో అగ్నిలింగం. అసలు అరుణాచలం అంటే ఏంటో తెలుసుకుందాం. అచలము అంటే కదలనిది, అరుణము అంటే కదిలేది, అంటే చైతన్యము. అంటే కదలనిదేమో శివుడు, కదిలేదు అమ్మవారు. అందుకే అరుణాచలం అయింది అది. అంటే శివశక్తులు ఇద్దరూ కలిసి ఉన్నదాన్ని అరుణాచలం అంటారు. అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఒక జ్యోతి వెలిగించామనుకోండి, ఒక దీపం, నేను ఎప్పుడూ చెప్తాను, ఆ దీపం ఒక్కచోటే ఉంటుంది, కానీ దాని యొక్క వెలుతురు చైతన్యం అలా వ్యాపించి ఉంటుందో, శివుడు ధ్యానముద్రలో ఒక్కచోటే ఉంటాడు, ఆయనలోని శక్తి చైతన్య స్వరూపిణిగా మొత్తం సృష్టి అంతా మూల మూలలకి వ్యాపించి ఉంటుంది. అదే అరుణాచలం. అరుణాచలం అంటే అక్కడ లేదు, ఇక్కడ కూడా ఉంది. ప్రత్యేకంగా ఈ అరుణాచలేశ్వర అష్టకం ఉంటుందమ్మా. ఈ మాసం చదువుకోవడం చాలా చాలా శ్రేష్టం, చాలా బాగుంటుంది, చాలా చిన్నది కూడా. అలాగే దీపదానం, ప్రత్యేకించి దీపదానము, ఉసిరి దీపాలు, అలాగే కొన్ని నియమాలు, ఆహార నియమాలు, అల్లం వెల్లుల్లిపై తినకపోవడము, మాంసాహారం భుజించకపోవడము, మద్యపానం మానేయడము, అట్లా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరికాయ, ఉసిరికాయ కార్తీక మాసంలో తినరాదు. కొబ్బరికాయ, ఉసిరికాయ అంతే, రెండు ఆదివారం రోజు తినకూడదు. ఎందుకనమ్మా? కార్తీక మాసంలో అంటే కొన్ని నియమాలు ఉంటాయి కదమ్మా, మాసానికి చాలా విశేషమైన మాసం ఇది, ఆహార నియమాలు ఉంటాయి కాబట్టి ఆదివారం రోజు దాన్ని ఏమంటారు, ఉసిరిక అలాగే కొబ్బరి, ఈ రెండు. ఎందుకు తినకూడదు ఈ ఉసిరిక? చాలా మంది తినకూడదని చెప్తారు కానీ ఎందుకు తినకూడదో చెప్పరు. ఆదివారం రోజు అధిపతి సూర్యుడు. అవును. ఉసిరిక వృక్షము శుక్రుడికి అధిపతి. ఈ రవి శుక్రులు ఇద్దరు శత్రువులు గ్రహపరంగా చూస్తే అంటారు కాబట్టి ఆదివారం రోజు ఉసిరిక తినకూడదని చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈ ఆదివారం రోజు ఖచ్చితంగా కొబ్బరి, ఉసిరికాయ ఈ రెండు తినకూడదు. కానీ కార్తీక మాసంలో ఉసిరిక తినడం చాలా శ్రేష్టం, తినాలి. కానీ చాలా మంది అంటే ఉసిరి చెట్టుకు వీటికి దీపారాధన చేస్తాం, ఉసిరి దీపాలు పెడతాం కాబట్టి తినకూడదు అంటారు కదమ్మా. అమ్మ తినాలి, ఉసిరి తినాలి కార్తీక మాసంలో. ఎందుకంటే ధాత్రి వృక్షం అని పేరు ఉసిరికకి. అంటే భూదేవి యొక్క శక్తి అంతా ఉసిరికలో ఉంటుంది. అంటే అందరి దేవతలు కొలియ ఉంటారమ్మా. చెట్టు మీద లక్ష్మీనారాయణులు, కాండంలో శివపార్వతులు, ఇట్లా ఆ ఉసిరి చెట్టే చాలా ప్రత్యేకత. ఒక్క కారం తప్ప అన్ని రుచులు ఉంటాయి ఉసిరికాయలు. అవును. తీపి, వగరు, పులుపు అన్నీ ఉంటాయి. షడ్రుచుల్లో కారం తప్ప అన్ని రుచులు కలిపి ఉన్నది, చేదు కూడా ఉంటుంది. అది ఉసిరికాయ యొక్క గొప్పతనం. ఏ వృక్షానికి ఉండదు అలాగా, ఏ కాయకి ఉండదు. అందుకని ఉసిరికాయ చాలా శ్రేష్టము. అలాగే ఉసిరి దీపాలు పెట్టుకోవడం కూడా చాలా ఉత్తమం. సంతానం లేనివారు, వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు ఎక్కువగా ఈ పూజలు ఆరాధనలు చెయ్యాలి అని అంటూ ఉంటారు. కానీ ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక విధానమే. ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం కానివ్వండి. ఇప్పుడంటే మనకు పుట్టలు ఎక్కువగా కనిపించట్లేదు కాబట్టి జంట నాగ ప్రతిమలకి మనం ఏం చేసినా కూడా ఆ పాల అభిషేకమైనా ఏం చేసినా అక్కడే ఆచరిస్తున్నాము. కానీ పుట్ట ఉన్న దగ్గర మాత్రం ప్రత్యేకించి వెళ్ళి నానా రకాల విధ్వంసాలు అయితే సృష్టించి వస్తున్నారు అక్కడ. అసలు ఈ విధానం అంతా ముందర నుంచి ఇలానే ఉందా, లేదంటే ఇప్పుడు ఈ ధోరణి ఇలా మారిపోయిందా? అసలు ఏ రకంగా చేయాలంటారు ఆ రోజున? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నాగుల చవితి మామూలుగా కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల పంచమిని, అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి కార్తీక మాసం మొదలైన తర్వాత 4వ రోజు. ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదమ్మా, చాలా పురాతనమైనది.
ఈ నాగుల చవితి ప్రత్యేకంగా అందరూ చేసుకోవచ్చు, చిన్న పెద్ద, పిల్లలు, మగవాళ్ళు, అంటే లింగభేదం లేదు, దీనికి వయోభేదం లేదు, అందరూ పాటించవలసిన రోజు ఏదైనా ఉందంటే అది నాగుల చవితి. ఇక ఈ పుట్టలో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, పుట్టలో పాలు పోస్తే తాగుతాయండి అని. భక్తిగా పోసి చూడు, భక్తిగా పోస్తే నిజంగా పోసి చూడు, తాగుతాయమ్మా. పోసి చూస్తే కదా. అలా అని ఇక్కడ మీరు అన్నారు కదా విధ్వంసం సృష్టిస్తున్నారు, నిజంగా పుట్టల దగ్గర విధ్వంసమే సృష్టిస్తున్నారు. తోసేసుకుంటారు, ఒక భక్తి పాడు ఉండదు. నేను ముందంటే నేను ముందు, నేను ముందు, ఇదే సరిపోతుంది. అక్కడ కూడా దీపారాధన చేయాలి, సంకల్పం చెప్పుకోవాలి, షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు ఇన్ని పాలు మాత్రమే సమర్పించాలి. ప్యాకెట్ చింపేసి మొత్తం పోసేస్తారు, చాలా తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే అక్కడ లోపల నిజంగానే సర్పం ఉందండి, పుట్టలు ఎక్కడో అరుదుగా ఉన్నాయి. మీరు ఇలా పోసేస్తే లోపలంతా బురదైపోతే ఎలా తిరుగుతుందండి సర్పం? ఒకసారి ఆలోచించండి. శాస్త్రానికి కొద్దిగా అందులో పోసి, బయట జంట నాగులు ఉంటాయి కదమ్మా, వాటికి పోయండి. చక్కగా క్యూ పద్ధతి పాటించి ఒకటి తర్వాత ఒకళ్ళు, ఎందుకంటే అందరూ పూజ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా పుట్టలో పాలు పోసేయడం కాదండి, అందరూ సంకల్పం చెప్పాలి, మీ గోత్రం చెప్పుకోవాలి, మీ యొక్క వంశం పేరు చెప్పుకోవాలి, ఇవన్నీ చెప్పుకుని వారికి తెలియాలి కదా మరి. అందుకని చక్కగా తెలియచేసి దీపారాధన చేసుకుని, ఆవు నేతితో దీపారాధన చేసి, పుట్టలో చక్కగా కొద్దిగా పాలు పోసి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, ముగ్గు పెట్టి, నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి పదార్థాన్ని నివేదన చేసి, చలిమిడి కూడా చేస్తారు చాలా ప్రాంతాలు. ఈ రెండు నివేదన చేసి పుట్టమన్నుని చౌకి ధరిస్తారు. ఇక్కడ నాభి దగ్గర, ఇక్కడ పుట్టమన్ను అంత శ్రేష్టమ్మ. పుట్టమన్ను ధరిస్తే సర్పదోషాలంటే ఎక్కువగా ఎలా కనిపిస్తాయి? చర్మ వ్యాధుల్లో, సంతానోత్పత్తికి ఇవే కదా. అందుకని ఆ పుట్టమన్ను సర్పాలు తిరిగేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ మన్నుని చెవుకి ధరిస్తే చెవుపోటి కూడా రాదని చెప్తూ ఉంటారు. ఓకే ఓకే. సుబ్రహ్మణ్యేశ్వరికి మొక్కుంటే చెవుపోటు వస్తుంటా మా అమ్మమ్మలు చెప్పేవారు. అందుకని పుట్టమన్ను చెవుకి ధరించి, గర్భం దగ్గర కూడా ఆడపిల్లలకైతే ఇక్కడ బొట్టు పెడతారు నావి దగ్గర. సర్పదోషాలు తొలగిపోవాలి, మంచి సంతానం కలగాలని చెప్పి కలుగుతూ ఉంటాయి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా. పోయిన నాగుల చవితికి మా ఇంట్లో ఒకళ్ళకి నేను ఆ బొట్టు పెట్టడం జరిగింది. అమ్మ ఇప్పుడు గర్భవతి. సంతోషం. అంటే అందరూ జరుగుతాయా అని కాదు, భక్తి శ్రద్ధలతో చేయడం చాలా అవసరం. విశ్వాసం కూడా ఉండాలి. అలాగే ఇది ఉంటుందమ్మా, నవనాగ స్తోత్రం అని ఉంటుంది. 9 రకాల నాగులకి సంబంధించినటువంటి చిన్న శ్లోకం, చాలా చిన్నది. అక్కడ 11 సార్లు కానీ 9 సార్లు కానీ అక్కడ పారాయణ చేయడము. ఓకే. అంటే మనం అనుకుంటాము భూమిలో సంచరించేటటువంటి నాగులే అని, కానీ వీటికి రాజు ఉంటారు కదా. అవును అవును. ఆ నాగులకి రాజు ఉంటారు, పాతాళ లోకంలో ఉంటారు, వాసుకి, అనంతం. ప్రత్యేకంగా కలియుగానికి కర్కోటకస్య నాగస్య, కర్కోటకుడు. ఓకే. ఆ కర్కోటకుని స్మరించినంత మాత్రం చేతే కలి బాధలన్నీ పోతాయి తెలుసా అమ్మా. అందుకే నలదమయంతుల కథ చదవమంటారు. కలియుగం అంతా కూడా చదవాల్సిన కథల్లో నలదమయంతుల కథ ఒకటి. అందులో ఈ కర్కోటకుడి యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది. అది కూడా చెప్పుకుందాం ఒకసారి. ఇలాంటి ఈ సర్పాలన్నిటి యొక్క పేర్లు రాజులు అన్నమాట, నవనాగులు అన్నమాట. ఆ నవనాగుల్ని స్మరించడము, అలాగే చక్కగా కడిగి పాలు పోసి మళ్ళీ కడిగి పసుపు కుంకుమ రాసి గంధం బొట్టు పువ్వులు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి, ఆ తెచ్చిన పాలలో ఇన్ని మిగిల్చి నివేదన చేసి, ఆ పాలు ఇంటిల్లిపాది తీసుకోవాలి. ఖచ్చితంగా సర్పదోష నివారణ జరిగి తీరుతుంది. త్రికరణ శుద్ధిగా ఒక్కసారి నేను చెప్పినట్టు బడబడా ప్యాకెట్ చింపేసి పాలు పోసేయడం అలా అసలు చేయకండి. ఇన్ని పాలు రాగి పాత్రలో పోయరాదమ్మా. రాగి పాత్రలో మజ్జిగ కానీ పాలు కానీ పోస్తే కళ్ళుతో సమానం. ఎందుకంటే అది లోహం కదా, పాలు దానికి కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా. అందుకని పోయకుండా చక్కగా ఏదైనా చిన్న స్టీల్ కాకుండా గాజు పాత్రలోనో లేదా ఇత్తడి పాత్ర కూడా వాడచ్చు. ఇత్తడి పాత్రలోనో పోసుకుని చక్కగా తీసుకువెళ్ళండి. ప్యాకెట్తో చింపి మాత్రం పోయకండి, అది నేను చెప్పేది. ఏదీ లేదు మాకు స్టీలే ఉంది పట్టుకెళ్ళండి. అవును, కానీ రాగి వాటిల్లో పాలు పోసి మాత్రం పోయరాదు. ఓకే. ఏదైనా కూడా అక్కడ శాంతంగా ఒక్కొక్కరికి 5 నిమిషాలు పడుతుందమ్మా. అవును, చాలా ఎక్కువసేపు కూడా కూర్చుంటారమ్మా అదే పనిగా. ఏం లేదు, షోడశోపచార పూజ ఎలా చేయాలి నేను చెప్తాను. ఓం నాగరాజాయ నమః ధ్యాయామి, ఓం నాగరాజాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం నాగరాజాయ నమః ఆవాహయామి, ఓం నాగరాజాయ నమః పాద్యం సమర్పయామి,
ఓం నాగరాజాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఇట్లా ఈ నామంతో 16 ఉపచారాలు చేసుకోండి చక్కగా. ఓకే. 9 సార్లు కానీ 11 సార్లు కానీ నవనాగ స్తోత్రాన్ని పఠించండి. బెల్లము నువ్వులు కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి కొద్దిగా ఆ పుట్ట దగ్గర సమర్పించి, పుట్టలో వేసేయకండి, ఆ పుట్ట దగ్గర సమర్పించి పుట్టమన్ను కాస్త ఇంటికి తెచ్చుకోండి. ఇప్పుడు ఈ పుట్ట దగ్గర పెట్టిన ప్రసాదాలు, కొబ్బరికాయ అవి మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. తెచ్చుకోవాలి కదా. ఓకే ఓకే. చాలా మంది సర్పాలు కల్లో కనిపిస్తే చాలా తప్పంటారమ్మా. అది చాలా శుభం, చాలా శుభం. ఏ విధంగా అమ్మ శుభం అంటే? విషసర్పాలు కదా అన్నట్టుగా చాలా మంది నెగిటివ్ గానే ఆలోచిస్తారు. ఇప్పుడు అమ్మా సర్పాలు విషం కాదమ్మా, పాతాళ లోకంలో మన భూమిని మోస్తున్నాడు నాగరాజు. ఆయన మోస్తున్న బట్టే మనం ఇక్కడ ఉన్నాం. అందుకని విషయం కాదమ్మా. మనకి సంతానం కావాలన్నా, చక్కటి ఆరోగ్యం కావాలన్నా, అలాగే భూమి కొనుక్కోవాలన్నా ఇవన్నీ వారి యొక్క దయ ఉండాలి, సర్పరాజు యొక్క దయ ఉండాలి. అందుకని ఆ నాగుల యొక్క దయ ఉండాలి. కాస్త పుట్టమన్ను తెచ్చి చంటి పిల్లల దగ్గర నుంచి చెవుకి ఇట్లా ఇక్కడ ఈ ప్రాంతంలో చక్కగా పుట్టమన్ను పెట్టండి. పెళ్ళైన స్త్రీలు, ఆడపిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా నాభి దగ్గర చిన్న అటు బొట్టు కింద కూడా ధరించండి, చాలా మంచిది. లేదు మాకు పుట్ట అవకాశం లేదు, ఇంటి దగ్గరే పిండితోటి ఒక నాగపడగని ఏర్పాటు చేసుకుని, సర్పాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే కూడా పాలు పోసుకోవచ్చు. తర్వాత ఇంకా బాగా వచ్చు మాకు శ్లోకాలు, మేము ఇంకా చదవగలము అన్న వాళ్ళు సర్పసూక్తం చదువుతూ కనుక అభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ అంటే ఇంట్లో చిన్నగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదైనా విగ్రహం ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు. అక్కడైనా చేసుకోవచ్చు. అందరికీ ఇప్పుడు పుట్టలు అవైలబుల్ గా ఉండవు, అందరూ గుళ్ళకి వెళ్ళలేరు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ చేసుకోవడం మాత్రం మానద్దు. దీనికి ఆనవాయితీ ఏం లేదమ్మా, అందరూ చేసుకోండి, అందరూ చేసుకోండి, చాలా మంచిది. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక విశేషం చెప్తానమ్మా దీంట్లో. మాకు సర్పదోషం ఉంది, సంతానం కలగట్లేదు అన్నవారు ఇంత పుట్టమన్ను తెచ్చుకుని చిన్న మాత్రల్లో 3 మాత్రలు చేసి మింగండి. శుభ్రమైన మట్టిని తెచ్చుకుని 2 మాత్రలు చేసి మింగండి అవి ఆ పుట్టమన్నుని. అది అంటే మరి పుట్ట లోపల చేపెట్టేసి తీయకుండా దొరికిన మన్నుని కాస్త శాస్త్రానికి చిన్న చిన్న ఉండలు చేసుకుని 2 ఉండలు మింగండి. పుట్ట దగ్గర ఎట్టి పరిస్థితుల్లో క్రాకర్స్ కాల్చద్దు. ఎందుకంటే అమ్మా వాటికి వేడి అన్నా, అగ్ని అన్నా, చప్పుడన్నా చాలా భయం జంతువులకి కదా. అందుకని అలాంటి పనులు చేయకండి. కొంతమంది గుడ్లు పోసేస్తూ ఉంటారు. గుడ్లు ఇప్పుడు నేను చెప్పాను, కార్తీక మాసం అంటేనే సాత్వికమైన ఆరాధన, సాత్వికమైన భోజనం. మళ్ళీ కోడిగుడ్లు ఎందుకమ్మా వాటికి? అందులోనూ టెంపుల్లో ఉన్న పుట్టల దగ్గర కూడా గుడ్లు మోసుకొని పోతారు. ఇది ఇక్కడ అది అదో పెద్ద అఘాయిత్యం అనే చెప్పాలి. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. దేవాలయాల్లోకి గుడ్లు తీసుకెళ్తున్న మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. అందుకని గుడ్లు వేయకండి అమ్మా. చక్కగా పుట్టలో పాలు పోయమని చెప్పారు కానీ గుడ్లు పోయమని చెప్పలేదు మిమ్మల్ని. ఆ రోజున ఉపవాసం కూడా ఉండాలమ్మా. ఉంటారు. తరిగిన కూర తినకూడదు ఆ రోజు. ఉపవాసం ఉండలేని వాళ్ళు చాకుతో కోసినటువంటి పదార్థాలని తినకూడదు. కోయకుండా చేసే ఏముంటాయమ్మా అసలు? గిల్లి టమాటా పప్పు చేసుకోండి, చక్కగా పూరి చేసుకోండి, పాయసం చేసుకోండి. ఇవి కూడా తినచ్చు కదా ఉపవాసం ఉండి. మధ్యాహ్నం ఒక్క పూటే భోజనం చేయాలమ్మా. ఉదయము రాత్రి కూడా ఏమీ తినకూడదు. ఇంకా మీరు ఓపికంటే నైవేద్యం పెట్టినటువంటి చిమ్మిలి, అలాగే చలివిడి ఇవి తిని ఉండొచ్చు. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, సర్పదోషం ఉన్నవాళ్ళు, సంతానాభివృద్ధి కోరేవారు కూడా, పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, మళ్ళీ దీనికి కూడా కేవలం ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి దంపతి సమేతంగా పిల్లలతో పాటు వెళ్ళి చక్కగా పుట్టలో పాలు పోసి నమస్కారం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ షోడశ ఉపచార పూజ ఖచ్చితంగా చేసి తీరాలి. హడావిడిగా పోసుకోకండి. మీకు అక్కడ సమయం లేదు, ఇంట్లో పోసుకోండి చక్కగా. అందుకని చక్కగా త్రికరణ శుద్ధిగా, భక్తిగా, శుచైన వస్త్రాలు ధరించి ఈ పనులు చేయండి. తప్పక ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క దయ మీకు లభిస్తుంది. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.